హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఓకే అండి, చూసారు కదా, పొటాటో ఎగ్ వెజిటేబుల్ కుర్మా రెడీ. సూపర్గా వచ్చిందండి టేస్ట్. ఈ విధంగా మీరు కూడా చేసుకొని చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము పొటాటో ఎగ్, అదేవిధంగా కొద్దిగా వెజిటేబుల్స్ వేసుకొని కుర్మా చేసుకున్నాము. చాలా టేస్టీగా, రుచిగా, సింపుల్గా చేసుకున్నాము. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు చేసుకొని నాకు కామెంట్ చేయండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము మసాలా రెడీ చేసుకుందాము. సో ఇక్కడ నేను ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకుని సన్నగా తరుక్కొని ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు. సో ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను కొబ్బరి, క్యాష్యూస్, జీడిపప్పు, అదేవిధంగా శనగపప్పు, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను నువ్వులు 1.5 టీ స్పూన్, 1 స్పూన్, 1 స్పూను పాపీ సీడ్స్, గసగసాలు తీసుకున్నాను. అదేవిధంగా 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. సో ఇవన్నీ మనము మిక్స్ చేసుకుని మిక్సీ జార్లో పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకుందాము. చూసారు కదా, ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసాను. పేస్ట్ లాగా బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. రెడీ చేసుకుందాము. చూసారు కదండి, పేస్ట్ రెడీ అయింది. మనకి మసాలా పేస్ట్ ఈ విధంగా మనము రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక డిష్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. క్యూమిన్స్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ఆవాలు, డ్రై చిల్లీస్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు మనము క్యాప్సికమ్, ఇక్కడ నేను ఎల్లో క్యాప్సికమ్, అదేవిధంగా గ్రీన్ క్యాప్సికమ్, కొద్దిగా బీన్స్, కొద్దిగా క్యారెట్, ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలి. అన్నీ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము టొమాటోస్ వేసుకున్నాము. 2 టొమాటోలు వేస్తున్నాను ఇక్కడ నేను. మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్. కొద్దిగా టొమాటోస్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మసాలా యాడ్ చేసేసుకున్నాము. మసాలా పేస్ట్ ఇందులోకి మనము కారం పొడి వేసేసుకున్నాము. ఇక్కడ కారం పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ వేసుకున్నాము. 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఇలా కలుపుకొని ఇక్కడ నేను వాటర్ యాడ్
వేస్తున్నాను. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకున్న వాటర్, ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. మసాలా మనకి రా స్మెల్ అంతా పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఓకే అండి, మనకి మసాలా బాగా ఉడికిపోయింది, కుక్ అయిపోయింది బాగా, చూసారు కదా. ఇప్పుడు మనము పొటాటో వేసుకున్నాము. ఇక్కడ నేను 2 పొటాటోలు తీసుకున్నాను. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకున్నాము. అదేవిధంగా ఇందులో మనము కర్డ్ వేసుకున్నాము. కొద్దిగా స్టవ్ మనము తగ్గించుకొని కర్డ్ వేసేసుకున్నాము. ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పెట్టుకున్నాము. 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని పెట్టుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకున్నాము. ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ వేసుకున్నాము. ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సాల్ట్ మనకి సరిపడా వేసేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాము. కలుపుకుని 5 to 8 మినిట్స్ కుక్ చేసుకున్నాము. మనకి కర్రీ గ్రేవీ లాగా తయారవుతుంది. పొటాటో కూడా బాగా మనకి బాయిల్ అవుతుంది. మూత పెట్టుకుందాము. ఓకే అండి, ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకున్నాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. సో దట్ ఎగ్స్ కూడా కర్రీలోకి బాగా కుక్ అవుతాయి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాము. కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, గ్రేవీగా చాలా బాగా వచ్చింది. పొటాటో ఎగ్ వెజిటేబుల్ కుర్మా రెడీ. సో ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, పొటాటో ఎగ్ వెజిటేబుల్ కుర్మా రెడీ. సూపర్గా వచ్చిందండి టేస్ట్. ఈ విధంగా మీరు కూడా చేసుకొని చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు చేసినా ఇలాగే చేయాలని అనిపిస్తుంది మీకు, అంత బాగా వచ్చింది కర్రీ. రైస్, చపాతీ, పూరీలోకి, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా వెజిటేబుల్స్, పొటాటో, ఎగ్ వేసుకొని ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను పూరీతో సర్వ్ చేస్తున్నాను. పొటాటో పన్నీర్ పూరీ చేశాను. ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.